హాయ్ ఫ్రెండ్స్, 2 కేజీల గోంగూర నిలువ పచ్చడిని టేస్టీగా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడి కోసం నేను 15 కట్టలు గోంగూర తీసుకొని బాగా కడిగి ఆరబెట్టుకున్నాను. ఒక రోజంతా ఎండలో పెట్టాను. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత 1/4 కేజీ ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పైన కొద్దిగా కల్లుప్పు వేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. మరొక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న గోంగూర మొత్తం కూడా వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గోంగూర ఉడకడానికి నాకు 1/2 కేజీ వరకు ఆయిల్ పట్టింది. తర్వాత మనకి గోంగూర ఉడుకుతూ ఉండగా మరొక పక్కన ఇందాక మనం ఫ్రై చేసుకున్న స్పైసెస్ అన్నీ కూడా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి గోంగూర మొత్తం కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఈ కారం పొడిని వేసుకొని ఒక 5 నిమిషాలు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అని గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇంక ఈ పచ్చడిని పోపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది.